హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జనస్ వరల్డ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6కి అయితే లేచానమాట. ఇంకా లేచి నేను నా పనులు అయితే మొదలుపెట్టాను. ఇంకా నిద్రమత్తు కూడా వదలలేదు. ఇంకా అంట్లన్నీ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి నేను క్లీనింగ్ అనేది మొదలు పెడుతున్నాను అనమాట. అసలు ఎంత పని ఉన్నా కానీ నాకు ఈ మధ్య ఎక్కువ బద్ధకం అనేది అయిపోతుంది అనమాట. అసలు నాకు అంట్లు తోమాలన్నా ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నా అసలు ఇంట్రెస్టే రావడం లేదు. ఎందుకో తెలియదు, బాగా నీరసంగా అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి అసలు నా బాడీ సహకరించట్లేదు ఏ పనికి కూడా. అలాగని చేసుకోకుండా ఉండలేం కదా. ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా నేను అంట్లన్నీ కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. మనం ఏ పనులు చేసుకున్నా చేసుకోకపోయినా ఈ పనులు అయితే మన ఆడవాళ్ళకి తప్పవు కదా. ఇంకా చూసారా అసలు ఎన్నిసార్లు ఆవలిస్తున్నానో. నాకు అసలు నిద్ర పట్టడం లేదు, ఎక్కువ ఎందుకో స్ట్రెస్గా అనిపిస్తుంది లైఫ్ అంతా కూడా. అసలు ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అనేది నాకే తెలియదు అనమాట. కానీ అంత స్ట్రెస్ అయితే ఫీల్ అవుతున్నాను. ఎక్కడ పనులు అక్కడే ఉంటున్నాయి, నేను చేసుకుంటున్నా కానీ ఏంటో రోజు మొత్తం నేను వర్క్ చేస్తున్నట్టే ఉందన్నమాట. నేను 2 hours 3 hours వర్క్ చేసుకున్నా కానీ రోజు మొత్తం ఏంటో ఒక రకమైన స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాను. అమ్మో, ఇంత పని చేసేసాను, అసలు నా బాడీ పని చేయట్లేదు అన్నట్టుగా నా బాడీ అనేది ఫీల్ అవుతుంది. ఎందుకనేది నాకు అర్థం కావట్లేదండి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను ఇట్లాగైతే అంట్లన్నీ కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. నిన్న నేను బఠానీ శనగలు పొటాటో కర్రీ చేస్తాను కదా, శనగలు బంగాళదుంప కూర విత్ పూరి. ఇంకా అంట్లన్నీ కూడా ఒక్కొక్కటి క్లీన్ అయితే చేసుకుంటున్నాను. అసలు అంట్లు ఏమీ తోమలేదనమాట. ఇంకా అందుకని చెప్పి మొత్తం నీట్గా తోముకొని పెట్టుకుంటున్నాను. అస్సలకి ఎంతసేపు పట్టిందంటే 6ంటికి మొదలు పెడితే 6:50 అయిందనమాట. 6:50 వరకు నేను అంట్లు తోముతానే ఉన్నాను. అసలు ఎంతసేపు తోమానంటే నా చేతులు పడిపోయాయి. అసలు కాళ్ళు అయితే అసలు నొప్పి, అసలు నడవలేకపోయాను అంతసేపు నుంచొని. ఇంకా అదే రోజు నేను ఇల్లు తుడుచుకుంటాం ఇలా బోల్డ్ పనులు అయితే చేసేసుకున్నాను. ఇంకా దాన్ని చేసుకుంటే నాకు ఏంటో ఇల్లంతా కొంచెం శుభ్రంగా అనిపించింది. 1% ఏంటంటే డోర్ అది చేంజ్ చేయాలని చెప్పాను కదా, వాళ్ళేమో రావడం లేదు. నేనేమో కిచెన్ క్లీన్ అనేది చేసుకోవట్లేదు అనమాట. అంటే డస్టింగ్ అనేది నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను కదా మొత్తం క్లీనింగ్ అనేది. ఆ క్లీనింగ్ అనేది చేయట్లేదు అనమాట. ఎందుకంటే క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు వస్తే మళ్ళీ నేను చేసుకోవాలంటే నా వల్ల అవ్వదు. కాబట్టి నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చి అవన్నీ వర్క్ అంతా ఫినిష్ చేసేస్తే దాని తర్వాత నేను మొత్తం మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందాం అనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడు క్లీన్ చేస్తారా, నాకు ఎప్పుడు బర్డెన్ తగ్గిద్దా అని చెప్పేసి అనిపిస్తుంది. అందులో ఈ మధ్య వర్క్స్ అనేవి ఎక్కువ చేయలేకపోతున్నానని చెప్పాను కదా. ఇక నుండి నేను కూడా నా రొటీన్ అనేది ఇట్లా మార్చుకుందాం అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్స్ లెగడం, పనులు చేసుకోవడం, దాని తర్వాత కావాలంటే ఆఫ్టర్నూన్ పడుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర కొంచెం ధూప్ స్టిక్ అయ్యి వెలిగించుకొని దండం అయి పెట్టుకొని మేమైతే బయటకైతే వెళ్తున్నాము. ఇంకా అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చిందనమాట. మొన్న చెప్పాను కదా బ్యాంక్ పని మీద వెళ్ళాము, కానీ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదని చెప్పేసి. అందుకని చెప్పి మళ్ళీ బయలుదేరి వెళ్ళాము అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలి అనేది వేసింది. అంత పని చేశాను, అసలు ఆకలి వేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా దగ్గరలో ఉన్న ఒక హోటల్లోకి వెళ్ళి సాంబార్ ఇడ్లీ అయితే తీసుకున్నాము. 2 ఇడ్లీ తీసుకున్నాము. అది 35 రూపాయలు అంట. చిన్న ఇడ్లీలు ఇచ్చి సాంబార్ ఇచ్చారంతే. అస్సలు టేస్ట్ అనేది అస్సలు బాగాలేదు. ఇంకా తప్పక తిన్నాను. ఇంకా కడుపు కూడా ఒక పక్కకు కూడా నిండలేదు. చిన్న ఇడ్లీలు 35 రూపాయలు అంటే దానికన్నా 20 రూపాయలు పెట్టి 4 ఇడ్లీ తింటాం బెటర్ అనేసి మాట్లాడుకుంటున్నాం అనమాట. నేను పేట దగ్గర ఒకటి ఉండిద్ది, పద్మనాభయ్య హోటల్ అని చెప్పేసి. అక్కడ సాంబార్ ఇడ్లీ ఉంటుంది చూడండి, అల్టిమేట్. అసలు ఎంత టేస్టీగా ఉండిద్ది అంటే అంత టేస్టీగా ఉండిద్ది. మేము ఎప్పుడు బై రోడ్డు వెళ్ళినా కానీ ఒంగోలు అటు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పద్మనాభయ్య దగ్గర ఖచ్చితంగా ఆగి
మేము అక్కడ సాంబార్ ఇడ్లీ తినేసి వెళ్ళేవాళ్ళము. అంత ఇష్టం అనమాట మాకు. మా హస్బెండ్ అలవాటు చేశారు, నాకైతే పరిచయం చేశారు ఆ ఫుడ్ని. అసలు ఎంత ఇష్టం అయిపోయిందంటే అసలు ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ ఆగాలి, మేము సాంబార్ ఇడ్లీ తినాలన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా తింటున్నారు. నాది అయిపోయింది, కరెక్ట్గా 4 స్పూన్లు తింటే ఇడ్లీ అయిపోయిందనమాట నాది. అంటే అర్థం చేసుకోండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇంకా అక్కడి నుండి ఇంకా నా ఆకలి తీరలేదని చెప్పాను కదా, అందుకని చెప్పేసి స్వీట్ కార్న్ అయితే ఇప్పిస్తున్నారు మా హస్బెండ్. ఇంకా వేరే ఫుడ్ ఏమన్నా కానీ మేము తినలేమని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మేము స్వీట్ కార్న్ అయితే ఒకటి తీసుకున్నాము. 20 రూపీస్ అంట ఒక కండి. ఇంకా 2 పీసెస్గా కట్ చేయించుకొని ఉప్పు కారం నిమ్మకాయ అన్నీ పెట్టించుకున్నాం అనమాట. అసలు ఏంటంటే మార్నింగ్ వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ అట్లాంటివి తింటే చాలా బాగుంటుంది కదా, నాకు కూడా అందుకే ఇంకా తీసుకున్నాము. ఇంకా ఇంటికాడ ఏంటంటే నేను జస్ట్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెగ్యులర్గా చేసుకుంటాం కదా, ఆ జ్యూస్ మాటకే తాగాము, ఇంకేం తినలేదు. అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీ తిన్నాము. అది నిండలేదని చెప్పేసి ఇక్కడ స్వీట్ కార్న్ అయితే తింటున్నాము. ఇంకా సార్ రాలేదనేసి చెప్పారనమాట, అందుకే సార్ కోసం వెయిట్ చేస్తూ మేమైతే ఇక్కడ స్వీట్ కార్న్ అయితే తింటున్నాను. మా హస్బెండ్ అయితే తిన్నర్లేండి, ఎందుకంటే ఆయనకి అస్సలు నచ్చదు స్వీట్ కార్న్. అది కూడా నేను ఇంట్లో కుక్ చేస్తే ఒక హాఫ్ పీస్ తింటారు అంతే, బయట కొన్నదైతే అస్సలు తినరు. ఇంకా సార్ అయితే వచ్చారు. అసలు అమౌంట్ ఇష్యూ అయితే ఎంత అయ్యిందంటే, బ్యాంక్ ఆధార్ కార్డ్ లింక్ అవ్వట్లేదు అంటారు, లేకపోతే పాన్ కార్డ్ లింక్స్ అవ్వట్లేదు అంటారు. అసలు ఎంత నరకం చూపించారంటే అంత నరకం చూపించారు. ఏంటంటే ఎన్నిసార్లు పేపర్లు ఇచ్చినా లింక్ అవ్వట్లేదు మేము లింక్ చేయట్లేదు అనేసి అంటున్నారు అనమాట. అసలు మాకు నీరసం వచ్చేసింది. అసలు బ్యాంక్ పని మీద వెళ్తే అసలు ఎంత విరక్తి పుట్టిందంటే, అసలు ఎందుకురా వచ్చాము అనేసి అనిపించింది. అసలు టెన్షన్ అవ్విద్దా అవదా పని అనేది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్పే స్కానర్స్ కానీ ఏ స్కానర్స్కైనా మాకు ఆధార్ కార్డ్ లింక్ అనేది బ్యాంకుకి ఉంటే ఏంటంటే ట్రాన్సాక్షన్స్కి ఇబ్బంది అనేది ఉండదంట. ఎక్కువ అమౌంట్ కావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ లింక్ అనేది ఉండాలంట. అందుకని చెప్పేసి వచ్చామన్నమాట అటాచ్ చేయించుకుంటానికి. ఇక్కడ చూస్తేనేమో అటాచ్ అవ్వదు, ఇప్పుడు మార్చ్ కదా అనేసి తిప్పుతూ ఉన్నారు. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. నాకైతే తల బద్దలేసిపోతుంది. అసలు నాకు ఎక్కడికైనా పని అవ్వట్లేదు అంటే కనుక ఆవలింతలు వచ్చేసి నీరసం వచ్చేసి అసలు మామూలుగా ఉండదు నాకైతే పరిస్థితి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఉప్మా అనేది చేసుకున్నాం అనమాట ఈవినింగ్. ఇంకా మధ్యాహ్నం ఏం తినలేదు. ఇంకా డైరెక్ట్గా ఒక 4-5 ఆ టైంకి వచ్చేసి నేను ఇట్లాగా బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేసుకున్నాను ఆకలేస్తుందని. కానీ అసలు ఆ రోజు ఎందుకో తెలియదు కానీ అసలు టేస్టే కుదరలేదు. నా నోటికి తెలియట్లేదా లేకపోతే అది టేస్ట్ లేదా అనేది నాకు అర్థం కాలేదు. అసలు కారపొడి వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఏది చేసుకున్నా అసలు నాకు ఏం తినబుద్ధి కాలేదు. చేసుకున్నాను కానీ మొత్తం పడేయాల్సి వచ్చింది. ఇంకా ఒక 4 స్పూన్లు తినేసి ఇంకా పడేసాను అనమాట. ఏమో తెలీదు, అసలు ఏం తినబుద్ధి కాలేదు. నీరసం అసలు ఫేస్ చూసారా ఎంతలా ఉబ్బిపోయిందో. అసలు ఒక తెలియని ఉంటుంది కదా, స్ట్రెస్తో కూడింది, నిద్ర లేకపోవడం, అసలు నిద్ర పట్టట్లేదు, ఆలోచనలు అనేవి అలా పెరిగిపోతున్నాయి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి కొంచెం పొండిమిరపకాయ పచ్చడి అలాగే ఆవకాయ, అప్పుడు కొంచెం ఒక ఈ 2 నెలలకు సరిపడా ఆవకాయ చేసుకుందామని చెప్పేసి మామిడికాయలు కారం అయితే తెచ్చుకుందామనేసి వెళ్తున్నాము. ఆ పొండిమిర్చి అయితే తోటలో అనమాట, కేజీ 100 రూపాయలు అయితే తీసుకున్నారు. అసలు ఏంటి పొండిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. అంటే టేస్టీ అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చూస్తేనే చాలా బాగున్నాయి అన్నమాట. పొండిమిర్చి పచ్చడికి అయితే అసలు చాలా బాగుంటుంది. అందులో మేము మార్కెట్లో కాకుండా మేము తోటలో వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట. అందుకే ఇంకా ఎక్కువ ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఇక్కడ మేము వచ్చేసి ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఇక్కడ మామ ఉండిద్ది అనమాట. ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ అయితే అమ్మిద్ది అనమాట. వాటర్ మిలన్స్ కానీ మస్క్ మిలాన్ కానీ మామిడికాయలు కానీ అన్నీ అమ్మిద్ది మా అమ్మ. ఇంకా ఎప్పుడు వచ్చినా మేము ఫ్రూట్స్కి వచ్చినప్పుడు ఈ మామ దగ్గర ఏదో ఒకటి కొనుక్కొనే వెళ్తాము. ఇంకా మామ దగ్గర మామిడికాయలు
మామిడికాయలు చాలా బాగున్నాయి. ఇక్కడ మాకైతే 30 రూపాయలు చెప్పింది, మేమైతే 20 రూపాయలకి బేరం ఆడి తీసుకున్నాం అనమాట. ఒక 15 కాయలు అయితే తీసుకున్నాను. చిన్న రసాలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయి. ఏంటంటే రుచిగా ఉంటుంది, ముక్క గట్టిగా ఉంటుంది, పులుపు ఉంటుంది, మనకి ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుంది ముక్క అనేది, చాలా బాగుండిద్ది. ఇంకా కాయ 20 రూపాయలు చేసి అయితే మేము 15 కాయలు అయితే తీసుకున్నాము. ఇంకా ఆ పిల్ల అయితే మాటలు చెప్తా ఉంది అనేసి. మేము ఎత్తుకున్నాము, వెళ్తావా మళ్ళీ వెళ్తావా అంటే అసలు నా దగ్గర నుండి వెళ్ళను అనేసి అంది. ఆ క్లిప్స్ అయితే నేను తీయలేదు. అసలు పాప కూడా చాలా క్యూట్ ఉందన్నమాట. దిష్టి పెట్టవాహండి. అయితే ఇక్కడ మామిడికాయలన్నీ మనకు కావాల్సినవి అన్నీ ఏరుకోవచ్చు అనమాట. మా అమ్మగారు అయితే అసలు ఏమన్నారు, చక్కగా నీకు కావాల్సినవి ఏరుకమ్మ, నీకు కావాల్సినవి తీసుకోమ్మా అని చెప్పేసి అంటారనమాట ఎప్పుడు వచ్చినా కానీ. ఇంకా నా గెటప్ చూసి మీరైతే బెదరమాకండి. ఇంకా మామూలుగా జడ అల్లేసుకొని బయటకు వచ్చేసానమాట. ఇంకా తల దువ్వుకొని రెడీ అయ్యి అంత సీన్ అవసరం లేదులే, నేనేమి బ్యూటీ కాంపిటీషన్కి అయితే వెళ్ళట్లేదు, పర్చేసింగ్కే కదా, రెడీ అయ్యి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి అలా ఉన్నదాన్ని అలాగే బయటకు వచ్చేసాను. అసలు మామూలుగానైనా నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదనమాట రెడీ అవ్వాలి బయటికి వెళ్ళేటప్పుడు అనేసి. నార్మల్గా అలా ఉండేదాన్ని, అలాగే వచ్చేస్తాను ఒక్కొక్కసారి. ఇంకా పిల్ల చూసారా ఏడుస్తా ఉంది. దాని తర్వాత నేను తీసుకొని కాసేపు ఎత్తుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ తీసుకొని మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చినాక నేను వచ్చే దారిలో రిలయన్స్ మార్ట్కి కూడా వెళ్ళామన్నమాట. రిలయన్స్ మార్ట్కి వెళ్ళి మేము ఆఫర్లో ఉన్నాయన్నమాట సోంపాపిడి అయ్యి, ఇంకా పెరుగు అయిపోయిందని చెప్పేసి వెళ్ళాము అసలు ఆ రోజు రిలయన్స్ మార్ట్కి. ఇంకా ఆఫర్లో సోంపాపిడి కూడా ఉంది. ఇంకా 120ది 50% ఆఫ్, 60 రూపీస్కి అయితే వచ్చింది. ఇంకా పెరుగు కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా సంచిలో మొత్తం మామిడికాయలు, ఇంకా అడుగునైతే కారం ఉందన్నమాట. మేము వచ్చేపాటికి మళ్ళీ మిల్లు కట్టేస్తారేమో అని చెప్పేసి మేము ఫస్ట్ కారం అనేది తీసుకున్నాము. ఎందుకంటే కారం అనేది మంచిగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఆశీర్వాద్ కానీ ప్యాకెట్స్లో వేరే వేరే బ్రాండ్స్ అన్నీ వస్తాయి కదా, కారం అనేది ఏంటంటే కెమికల్స్ అనేవి కలుపుతారు. ఎంత ఆర్గానిక్ అని చెప్పినా కానీ కలర్స్ అనేవి కలుపుతారనమాట. కాబట్టి మేము మిల్లు దగ్గరే తీసుకుంటాము. ఆంటీ వాళ్ళు ఫ్రెష్గా ఆడేసి ఇస్తారనమాట. చాలా బాగుంటుంది కారం. కేజీ వచ్చేసి 450 అట్లా పడిద్ది అనమాట. చాలా ఫ్రెష్గా అయితే ఉండిద్ది. ఇంకా పొండుమిర్చి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా పొండుమిరపకాయలు అయితే పచ్చడి మాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఇంకా వచ్చేటప్పుడు బేకరీలో నా కోసము పొటాటో చిప్స్ అయితే తెచ్చుకున్నాను, కారం కారంగా తినాలనిపిస్తుందని. అలాగే మా హస్బెండ్ ఊరు వెళ్తున్నారనమాట, పచ్చళ్ళు అవి పెట్టుకుందామని చెప్పేసి ఇచ్చేద్దామని చెప్పేసి, అందుకని చెప్పేసి కొంచెం చెక్కలు అలాగే స్వీట్ కూడా తీసుకున్నారు. ఇంకా నాకు వచ్చేసి పొటాటో అనమాట, పొటాటో చిప్స్ అవి తీసుకున్నాను. అసలు అవన్నీ పాపం మోసుకెళ్ళకి చచ్చిపోయారు. ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళారనమాట. ఇంకా ఇది ఈరోజు బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే షేర్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తాను, అలాగే థంబ్నెయిల్ ఎలా మేక్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.